వంశీ గారు బ్రతికే ఉన్నారన్న ఆధారాలు సంపాదించాను. వంశీని బంధించి మీ కోడల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంటే ఆ శక్తి ఖచ్చితంగా కాలముఖ రుద్రుడే సృజన్ గారు. ఆ దుర్మార్గుణ్ణి నిలువదించడానికి దైవశక్తి తోడు కావాలి దీక్షితులు గారు. దైవశక్తి తోడు లేనిదే ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయటం అసాధ్యం తల్లి. దీక్షితులు గారు, ఈసారి వాడు మళ్ళీ మా కోడల కృష్ణవేణి జోలికి రాకుండా వాడి చరిత్ర ముగిసిపోవాలి. అలా చెయ్యాలంటే 200 సంవత్సరాల క్రితం నాటి వాడి జాతకం పరిశీలించాలమ్మా. దీక్షితులు గారు, వాడు నా మెడలో తాళి కట్టడానికి ముందే వాడి చావు జాతకం గురించి మీరు చెప్పండి. అలాగేనమ్మా, నేను ఆ పని మీద ఉంటాను. కానీ ముందు మీరంతా క్షేమంగా ఉండాలంటే వెంటనే మీ కోడలు చేత చండీ హోమం చేయించాలి. మీ కోడలు చిన్నమదేవి చెట్టు దగ్గర పెళ్లి మండపంలో పెళ్లి చేసుకుంటాను అని తెలివిగా చెప్పి మంచి పని చేసింది. అక్కడ కాలముఖ రుద్రుడి శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. కానీ బయట మాత్రం అతని శక్తి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఈ చండీ హోమం తప్పక చేయాలి. అలాగే దీక్షితులు గారు. అమ్మా, ఆదిపరాశక్తి చండీమాత ఒక ప్రచండ శక్తి, విశ్వాంతరాలను అంటిపెట్టుకుని ఉండేది. చండీమాత ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. ఈ శక్తులన్నింటినీ అమ్మవారు లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తుంది తల్లి. చండీ హోమం చేయటం వల్ల వంశీ గారికి స్వస్థత కలిగి తిరిగి మామూలు మనిషి అవుతాడు. ఎలాగో కృష్ణవేణి గౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి అప్పుడు గౌరీ వ్రతానికి బదులు చండీ హోమం చేద్దాం దీక్షితులు గారు. అలాగేనమ్మా. మిస్ యూ నాన్న, మిస్ యూ అమ్మా. శ్రవంతి, శ్రవంతి, ఏంటమ్మా? మీ నాన్నని చంపుతానని బెదిరించిన వాళ్ళు ఎవరో కాదు, మన పరశురామే. రత్నప్రభ గారి ఫ్యామిలీ గురించి నీకు తెలుసా? నాకు తెలీదమ్మా. ఆ అబ్బాయి బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్కి సంబంధించినవన్నీ మీ నాన్న డైరీలో రాశారు. ఈ డైరీలో పరశురామ్ అనేవాడు పచ్చి నెత్తురు తాగే దుర్మార్గుడు అని రాశారమ్మా. అవును పిన్ని, బాబాయిని నేనే చంపేశాను. దుర్మార్గుడా, నీకేమన్యాయం చేశారా మేము? మా నాన్నని చంపిన నిన్ను వదిలిపెట్టను. రాయ్, వదలండ్రా. నువ్వు భయపడకు పిన్ని, శ్రవంతికి ఏమీ కాదు. నా బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూడు పిన్ని, కొన్ని రోజుల పాటు నీ కూతురు నా కస్టడీలో క్షేమంగా ఉంటుంది. తనకి నేను ఎలాంటి హాని చెయ్యను, ప్రామిస్ పిన్ని. ఈ డైరీలో నేను తీసుకొని వెళ్తాను, కానీ నువ్వు బయటెవరితోనైనా చెప్తే ప్రమాదం కదా.
నువ్వలా చెప్పకూడదు అంటే నీ కూతురు నా దగ్గరుండాలి. ఒకవేళ నువ్వు గాని నోరు జారి చెప్తే నా దగ్గరున్న నీ కూతుర్ని చంపేస్తా. అటు భర్తని పోగొట్టుకొని ఇటు కూతుర్ని కూడా పోగొట్టుకుంటావా పిన్ని? వద్దు, నా కూతుర్ని ఏం చేయొద్దు పరశురాం. చూసావుగా మీ అమ్మ నీ కోసం ఎలా ఏడుస్తుందో. ఒకవేళ నువ్వు నా దగ్గరున్నప్పుడు నేను చెప్పినట్టు ఉండకపోతే ఇక్కడ మీ అమ్మని చంపేసి మీ నాన్న ఫోటోకి వేసిన దండే మీ అమ్మకు కూడా వేసేస్తాను. సింపుల్. బంధుత్వం కూడా చూడకుండా మా మీద ఎందుకింత దాష్టికం చేస్తున్నావు? నేను ఎవరి బంధువును కాను పిన్ని. నేను వేరు. నా చరిత్ర వేరు, నా గమ్యం వేరు. ఇక్కడ నన్ను వంశీకి కాపలా పెట్టి తను వంశీ భార్యని పెళ్లి చేసుకుంటున్నాడు. స్రవంతి, ఆఫీస్కి బయలుదేరుతున్నారేంటి? ఏ ఈరోజు ఆఫీస్ లేదండి. నాకెందుకు గుర్తు చెల్లే స్రవంతి? సారీ సారీ సారీ. సరే, ఇప్పుడేం చేద్దాం? ఈరోజు సినిమాకి వెళ్దామా? సినిమా కంటే ముందు రెస్టారెంట్కి వెళ్దాం, ఓకేనా? నాకు ఓకే. నేను రెస్ట్ చేసుకొని వస్తాను. సారీ వంశీ గారు, ఆ పరశురాం రేపు మిమ్మల్ని చంపేస్తాడు. అందుకే ఈరోజు మిమ్మల్ని ఇంట్లోనే ఉండమన్నాడు. పరశురాం ఈ అడవిలో ఉన్న ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఏంటో మయూరి, నాకు అర్థం కావడం లేదు. సరే పద చూద్దాం. సిసి, మయూరి, ఇదేదో సీక్రెట్ ఇల్లా ఉంది. పద పద. పక్కగ్రా పక్కగ్రా, చెరుగు. లోపల ఏం జరుగుతుందంటావు? చూద్దాం పద. పద. ఆగు. జయ హో కాలముద్ర, జయ హో కాలముద్ర, జయ హో కాలముద్ర, జయ హో కాలముద్ర. బం బం భోలేనాథ్. గురుదేవా, కృష్ణవేణితో నా పెళ్లికి ముహూర్తం దగ్గర పడింది. ఆ కృష్ణవేణి చిన్నమ్మదేవి చెట్టు దగ్గర నన్ను పెళ్లి చేసుకుంటానంది. పెళ్లి చేసుకోవటం కరెక్టా కాదా అన్న సంశయంలో ఉందా కృష్ణవేణి? అందుకే చిన్నమ్మదేవి సాయం కోసం అక్కడ పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టి ఉండొచ్చు గురుదేవా. సిసి, ఆ
పరశురామ్ ఏంటి నల్ల బట్టల్లో ఉన్నాడు? డ్రెస్ సంగతి సరే, ఆ పరశురామ్ని జై హో కాలముఖ రుద్ర అని పిలుస్తున్నారేంటి? ఏదో సమాధికి దండం పెడుతున్నాడేంటి? ఓరి నాయనో, వీడు పరశురాం కాదు మయూరి, పాతాళ భైరవిలో నేపాల మాంత్రికుడు. చూద్దాం పద. నేను రాను, నాకు భయం. నేను రాను. గురుదేవ, పెళ్లికి ముందు రోజే ఆ చిన్నమదేవిని అష్టదిగ్బంధనం చేసి శక్తిహీనురాలుని చేయాలి. విశ్వంబరా, ఈ రాత్రికి ఆ చిన్నమదేవిని అష్టదిగ్బంధనం చేసి ఆ కృష్ణవేణికి ఎలాంటి అండ లేకుండా చేస్తాను. గురుదేవ, మీ పెళ్లి చూడాలని మా ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. ఆ కృష్ణవేణి మీద మీ పగ తీరి మీ విజయం ఎప్పుడు సాకారం అవుతుందని ఎదురు చూస్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కృష్ణవేణిని వశం చేసుకొని గెలిచి తీరాలి గురుదేవా. బం బం భోలేనాథ్. ఈజిప్ట్ నేలిన ఓ మమ్మీ మహారాజా, అందుకో నా దండాలు. ఏం కావాలి కాలముఖ రుద్ర? ఆ కృష్ణవేణిని జయించడానికి కావలసిన శక్తి కావాలి. నేనొక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చదివితే చుట్టుపక్కల ఉన్న ఆత్మలన్నీ వచ్చి నీలో ఐక్యం అవుతాయి. ఆ ఆత్మలు నీ శరీరంలోకి ప్రవేశిస్తే నువ్వు శక్తివంతుడివి అవుతావు. అద్భుతం, అమోఘం. ఎలాంటి దైవ శక్తినైనా ఆ మంత్రం ఆకర్షించుకుని నీకు లొంగిపోతుంది కాలముఖ రుద్ర. బం బం భోలేనాథ్. ఆ మంత్రం చెప్తాను, విని గుర్తుపెట్టుకో. చాలు ఈజిప్ట్ మహారాజా, మీకు వేల వేల వందనాలు. విజయీ భవ, దిగ్విజయీ భవ. విశ్వంబరా, ఇక కృష్ణవేణితో నా పెళ్లి తథ్యం. పరశురామ్ గారు, ఈ గెటప్ లో మీరు చాలా బాగున్నారండి. ఇక్కడికి ఎలా వచ్చారో? మీతో ఆస్తి విషయం మాట్లాడదామని. ఆ రోజు కృష్ణవేణితో పెళ్లి చేస్తారని, ఆస్తి రాసిస్తానని ఫ్లోలో అన్నాను. దాన్ని పట్టుకొని ఇంత దూరం వస్తారా? మీ చావును మీరే వెతుక్కుంటూ వచ్చారు. ఏమండి, మేము జీవనం, మమ్మల్ని ఎందుకు చంపడం పరశురామ్ గారు? చీమలైనా దోమలైనా మా రాజ్యం తెలుసుకుంటే చావు తప్పదు. బం బం భోలేనాథ్.
200 సంవత్సరాల మా చరిత్రను 2 నిమిషాల్లో మొత్తం తెలుసుకున్నారు. అందుకే మీ 2 చేతులు తెగ నరుకుతాను. అదే నేను మీకు వేసే శిక్ష. మేము మీ అనుచరులు, మమ్మల్ని చంపకండి. జై హో కాలముఖరుద్ర. సరే లేవండి. అనుచరులు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీరు మా అనుచరులన్న తర్వాత మాట మీద ఉండాలి. మా రహస్యాలు బయటికి రాకూడదు. మేము విన్నది గాని చూసింది గాని ఎవ్వరికి చెప్పం కాళముఖరుద్ర. మా అనుచరులు ఎవరైనా మా రహస్యాలు వేరొకరితో చెబితే వాళ్ళ ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం వచ్చి చచ్చిపోతారు. అది మీకు కూడా వర్తిస్తుంది. లేదు కాళముఖరుద్ర, మేము బయటికి చెప్పం. ప్రామిస్, అసలు చెప్పు. చూడండి, మీకు ఆస్తి ఇస్తానని మాటిచ్చాను. అవును కాళముఖరుద్ర. మాట ఇచ్చాక మేం మడమ తిప్పాం. అందుకే కృష్ణవేణితో నా పెళ్ళయ్యాక రత్నప్రభ ఫ్యామిలీలో అందరినీ చంపేస్తాను. ఇక మిగిలేది మీ ఇద్దరే. ఓ రత్నప్రభ ఫ్యామిలీ ఆస్తంతా మీకే వస్తుంది. సరేనా? ఆ ఇల్లు శ్మశానమవుతుంది. మీ కోట్లాస్తి కోరిక నెరవేరుతుంది. జై హో కాలముఖరుద్ర. 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 నమస్కారం అనంతలక్ష్మి గారు. నమస్కారం. మీరు రత్నప్రభ గారు కదూ? అవునండి. లోపలికి రావచ్చా? రత్నప్రభ గారు రండి. ఏమండి, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? మంచినీళ్ళు ఇవ్వండి చాలు. అలాగే. తీసుకోండి. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదు. కానీ మీ భర్త డాక్టర్ నరసింహం గారు నాకు బాగా తెలుసు. నా కొడుకు వంశీని బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాపాడడానికి సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మా అబ్బాయిని కాపాడలేకపోయారు. ఆ విషయం నాతో చెప్పి చాలాసార్లు సారీ చెప్పారు.
బ్యాడ్ లక్. లేదు రత్నప్రభ గారు, ఆయన చేసిన ఏ సర్జరీ ఫెయిల్ కాలేదు. మీ అబ్బాయి సర్జరీ కూడా ఫెయిల్ అవ్వలేదు. అంటే నా ఉద్దేశం మా అబ్బాయికి జరిగిన సర్జరీ సక్సెస్ అయింది, కానీ చనిపోయాడు అని నా ఉద్దేశం. అంతే తప్ప డాక్టర్ నరసింహం గారిని నేను విమర్శించటం లేదు. సరేనండి, నేను యాక్చువల్గా వచ్చింది మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి. లేదండి, నేను పెళ్లికి రాలేను. పర్లేదు అనంతలక్ష్మి గారు, మీరు తప్పకుండా రావాలి. నా కోడల్ని కూతురుగా భావించి పెళ్లి చేస్తున్నాను. తను వైధవ్యంతో. రత్నప్రభ గారు ప్లీజ్. ఏమైంది లక్ష్మి గారు? ఇప్పటికే నా భర్తని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాను నేను. దయచేసి మీ కోడలి విషయంలో వైధవ్యం అని పిలవకండి. నా మనసు ఎందుకో తట్టుకోలేకపోతోంది. లక్ష్మి గారు, మీరెందుకు ఇంత ఆందోళన పడుతున్నారో తెలుసుకోవచ్చా? మీ భర్త చనిపోయారని రీసెంట్గా నాకు తెలిసింది. పెళ్లికి పిలిచి మీకు అవసరమైతే ఏదైనా ఆర్థిక సహాయం చేద్దామని వచ్చాను. వద్దు రత్నప్రభ గారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లక్ష్మి గారు, మీరెందుకు ఇలా భయపడుతున్నారు? ఎందుకంటే మీ అబ్బాయి సర్జరీ విషయంలో మా ఆయన్ని నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు మీ కోడలి విషయంలో కూతుర్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్లీజ్ రత్నప్రభ గారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి గారు. రత్నప్రభ గారు, మీ ఇంటి కల్లుడయ్యే పరశురాంకి మాకు బంధుత్వం ఉంది. ఆ అబ్బాయి పరశురాం చాలా మంచివాడు, కానీ అనుకోకుండా రాక్షసుడిగా మారిపోయాడు.